కడప జిల్లా కమలాపురం పట్టణం సమీపంలోని చెరువు కట్ట వద్ద వెలిసిన శ్రీ వరాల సుంకులమ్మ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బండలాగుడు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కోలాట ప్రదర్శన అనంతరం పట్టణంలో అమ్మవారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవ మహోత్సవాలను ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉదయాన్నే 3 రోజులుగా 8, 9, 10 తారీఖులు ఈ 3 రోజులుగా హోమాలు కానీ కుంకుమార్చనలు కానీ మిగతా అమ్మవారి అభిషేకాలతో కార్యక్రమాలు నిండుగా జరిగినాయి. ఈరోజు కూడా ఉదయము ఎద్దుల బండి పోటీలు, బండలాగుడు పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. వీటికి మొదటి బహుమతిగా వల్లూరు అరవింద్ రెడ్డి గారు 70,000 బహుమతి ప్రదానము. అలాగే కమిటీ వాళ్ళు 50,000, 40,000 2 ప్రైజులు కూడా కమిటీ వారు. తర్వాత 4వ ప్రైజ్ మోపూరి ఎల్లారెడ్డి గారు. ఇలా మిగతా 20,000, 10,000, 5,000 కూడా సహకరించిన దాతలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అలాగే బండపద్యాలు అయిపోయినాయి. ఈరోజు అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు 4 గంటల నుంచి కూడా అమ్మవారి పట్టణ పురోహితులు గుండా అమ్మవారి గ్రామోత్సవము, పట్టణ పురోహితులు గుండా కోలాటలు అయితేనేమి, అమ్మవారి కాళికా మేత వేషధారణలతో బాణాసంచాతో తప్పెట్లు అన్నీ కూడా ఉత్సాహంగా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క భక్తాగ్రేసులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ 11వ వార్షికోత్సవం జరిగేదానికి కమలాపురం ప్రజలు అయితేనేమి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాకు ఇదౌతికంగా సందారూపాన సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుదన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ పేరు చెప్పనా? ఎక్స్ మార్కెట్